హాయ్ హలో అండి, నేను మీ శ్రీనులాక్స్. ఇప్పుడు మనం నూజివీడులో ఉన్నటువంటి నగరవనంలోకి వెళ్తున్నామండి. అంటే ఇది ఒక బటర్ఫ్లై పార్కు. ఇది సండే రోజు అలాగే ఉత్తర రోజులో కూడా ఉంటుంది. కాకపోతే పండగలకి సండే రోజు కొంచెం జనం ఎక్కువ వస్తుంటారు. ఖాళీ టైంలో కూడా మార్నింగ్ వాకింగ్ చేయడానికి కానీ అట్లాగే ఈవినింగ్ కూడా వాకింగ్ చేయడానికి జిమ్ చేయడానికి ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. జనాలు అవి వస్తూ ఉంటారండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఈ పార్క్ సంబంధించిన మ్యాప్ అండి. ఇది ఎన్ని ఎకరాలు ఎంత విస్తీర్ణం అన్నది ఇందులో రాసుంది. సరే, ఇక్కడ నుండి మనం లోపల జనాలు ఎంతమంది ఉన్నారో, ఈ పార్క్ ఎలా ఉన్నది మొత్తం చూద్దామండి. పార్క్ అయితే ఇది కొత్తగానే నిర్మించారు. పార్క్ అయితే ఇప్పుడు చూడడానికి బాగానే ఉంది. ఇదిగోండి, జనాలు పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ ఆడిస్తున్నారు. ఈ సండే రోజు కానీ పండగలప్పుడు కానీ బాగా జనాలు ఎక్కువ వస్తూ ఉంటారంటండి. ఈ ఖాళీ టైంలోనే ఎంత జనం ఉన్నారంటే పండగలప్పుడు ఫుల్గానే ఉంటారు. ఇదిగో చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు. ఇదిగోండి, ఇవి పొద్దున్నే వాకింగ్ చేసుకుని జిమ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి అన్నీ. అక్కడేమో స్పోర్ట్స్ ఆడుకోవడానికి, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఎక్విప్మెంట్ ఉన్నాయండి ఇందులో. ఇందులో ఉన్న ఉయ్యాలే కాకుండా ఇక్కడ చెట్టు కొమ్మకు కూడా కట్టారు చూడండి. అక్కడ ఉయ్యాలి. ఈ మ్యాట్ కట్టినవన్నీ కూడా స్పోర్ట్స్ నేర్చుకోవడానికి అండి. ఇక్కడ ఓపెన్ గ్రౌండ్ ప్రాంగణం కూడా చాలా ఎక్కువే ఉందండి. ఏ స్పోర్ట్స్ అయినా ఆడుకోవచ్చు. అంటే ఏమన్నా మార్నింగ్ టైం వచ్చి స్పోర్ట్స్ ఆడుకోవడానికి ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా ఉందండి. సరే, ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ మనం పిల్లలే అనుకున్నాం కానీ పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. అందరూ గేమ్స్ ఆడడానికి ఇవన్నీ రెడీ చేసినట్టున్నారు. ఒకప్పుడు ఇదంతా కూడా అండి డీప్ ఫారెస్ట్ అని, బాగా ఇక్కడంతా జంగలే ఉండేది ఫుల్గా. ఇదంతా పార్క్ లాగా రెడీ చేశారు. ఇప్పుడు ఇదంతా కొంచెం పర్యాటకంగా బాగుంటుంది, అందుకనే రెడీ చేసినట్టున్నారు. ఇది కూడా ఫారెస్ట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఈ పార్క్ అన్నది మెయింటైన్ చేస్తున్నారండి. ఇక్కడ ఏరో మార్కుల మీద ఏవో రాసున్నాయి చూడండి. ఈ మనం ఇటువైపుకి ఎక్కడెక్కడికి వెళ్ళాలన్నది ఇట్ల మీద రాసుంది. ముందుకు వెళ్తే ఇంకా ఎక్విప్మెంట్ ఉన్నాయి, చూద్దాం అవి కూడా. ఇక్కడ చూడండి, చెట్ని మధ్యలో ఉంచి చుట్టూ స్టేజ్లా కట్టారు. ఇదంతా ఫారెస్టే. ఎదురు చూడండి, అన్ని జామేల చెట్లు. ఇదిగో ఇదంతా కూడా 10 నుండి 12 అడుగుల హైట్లో ఒక స్టేజ్లా చేశారండి. ఈ పైకి వెళ్ళి మనం కూర్చోవచ్చు.
పార్క్ వచ్చి నూజివీడికి ఒక 6-7 కిలోమీటర్లు అట్లా ఉండిద్దండి. నూజివీడి నుండి మైలవరం వెళ్ళే దారిలో ఈ పార్కు ఉండిద్ది. ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే వెళ్ళి చూడండి. పార్క్ అయితే బాగుందండి. ఈ బోర్డులో అయితే ఎక్కడెక్కడ ఏ చెట్లు ఉన్నాయో వాటి పేర్లతో సహా రాశారు. ఈ పార్క్ అయితే ఇంతకుముందు లేదండి, ఇప్పుడే రీసెంట్గా కొత్తగా ఓపెన్ చేశారు. ఇంతకుముందు కూడా మన ఛానల్లో మూలపాడుకు సంబంధించిన బటర్ఫ్లై పార్క్ కూడా పెట్టాము. అది కూడా బాగానే చూశారు. సేమ్ అట్లాగే దాని మీద కూడా కొంచెం ఇది పెద్దే ఉండదు కానీ ఇంచుమించులో అట్లాగే ఉంటుంది. కానీ పార్క్ అయితే బాగుందండి, వచ్చి మనం విజిట్ చేయొచ్చు. ఇప్పుడు మనం వెళ్తుంది నేరేడు వనం అంటండి. ఇవన్నీ కూడా నేరేడు చెట్లు, అందుకే దీనికి నేరేడు వనం అని పేరు పెట్టారు. ఇవన్నీ కూడా నేరేడు పళ్ళు సీజన్లో నేరేడు పళ్ళు బాగా కాస్తాయి ఇక్కడ. ఇవన్నీ కూడా నేరేడు చెట్లే మొత్తం. నేరేడు వనం నుండి మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నామండి. ఎక్కడెక్కడ ఈ విగ్రహాలు పెట్టారండి, అంటే బఫేలో విగ్రహం కానీ అట్లా జంతువుల విగ్రహాలు కొన్ని అక్కడక్కడ పెట్టారు. ఈ పార్క్కి అట్రాక్షన్గా. పార్క్ అయితే బాగుందండి. అది చూడండి, జనం చూడండి, ఫుల్గా ఉన్నారు జనాలు. పార్క్ మొత్తం చూసుకుని మనం ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చామండి. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.